కూడా కాదు. సీ కెన్ ఇక్కడ నేను నా ఎక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో నేనొకటి పోస్ట్ చేశాను నేనిక్కడ. దిస్ ఈజ్ మై ప్రొఫైల్. ఇక్కడ ఏం పోస్ట్ చేశానంటే, ఈ జోన్‌లో 2820 నుంచి 2840 మధ్యలో బయింగ్ జోన్ ఉంది. ఈ జోన్‌లో మీరు తీసుకోండి. ఇది బయింగ్ జోన్ అని చెప్పి స్పెసిఫిక్‌గా మార్క్ చేశాను నేను. అక్కడి నుంచి మంచి మూవ్‌మెంట్ వస్తది. ఈ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్ ఉంటుందని కూడా నేను మార్క్ చేశాను. ఇక్కడ ఐ హావ్ లైక్ ఏమంటారు? ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ లాగానే. స్వింగ్ ట్రేడింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం లెస్ దెన్ ఎ మంత్‌లో ఒక 5% లేదా 10% రిటర్న్స్ తీసుకొని మనం ఆ పొజిషన్‌ని క్లోజ్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా మంచి గుడ్ న్యూస్ వస్తే ఏదైనా వస్తే వి కెన్ హోల్డ్ ఫర్ ద లాంగ్ టైమ్. ఇక్కడ బయింగ్ జోన్ అని చెప్పి మార్క్ చేశాను కదా! ఇక్కడ నుంచి స్టాక్ ఎట్లా రియాక్ట్ అయింది? ఈ బయింగ్ జోన్ ఎట్లా ఆహ్, ఎట్లా ప్రి ఎట్లా డిఫైన్ చేశాను నేను అసలు స్పెసిఫిక్ ఆ బయింగ్ జోన్ ఎందుకనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో మనం చూసుకుంటే బిఫోర్ థాట్ మనకి ఇక్కడ ఏముంది? ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అవునా? 10థ్ జాన్ నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఓకేనా? బట్ ఇక్కడ ఏముంది? ఆల్‌మోస్ట్ మనకు 440 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేసుకున్నాం. అవునా? ఫ్రమ్ 28 ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 2840 నుంచి 2880 ఈ 40 పాయింట్ జోన్ ఏదైతే ఉందో ఇది బయింగ్ జోన్ ఉండే. సో, ఈ బయింగ్ జోన్ నుంచి నేను ఈ బయింగ్ జోన్‌లో ఎవరైతే బై చేశారో 2840 నుంచి 3240 ఆల్‌మోస్ట్ సో, 400 పాయింట్స్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాం మనం. అవునా? సో, ఇక్కడ ఎట్లా డిఫైన్ చేశాను ఈ జోన్ అనేదంటే ప్రీవియస్‌లీ ఇక్కడ చూసుకుంటే మనకేముంది ఈ క్యాండిల్ అనేది జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఇది చూసుకుంటే ఏమైంది ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ చిన్న క్యాండిల్ ఉందా? ఈ క్యాండిల్ నుంచే మనకు ఆహ్, ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ జోన్‌ని మనం బయింగ్ జోన్‌గా డిమైన్ చేస్తాం. అవునా? ఎక్కడి నుంచైతే మోస్ట్ బయింగ్ పవర్, బయింగ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయిందో ఆ జోన్‌ని హ్యూజ్ డిమాండ్ జోన్, హ్యూజ్ బయింగ్ జోన్ అని డిఫైన్ చేస్తాం మనం. సో, అందుకే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏందంటే సీ ఆహ్ ఈ జోన్ స్పెసిఫిక్‌గా ఈ జోన్‌ని బయింగ్ జోన్‌గా మార్క్ చేశాం కాబట్టి ప్రీవియస్‌లీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయింది. అవునా? ఇక్కడ నుంచి ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడంతా మంచిగా మూవ్‌మెంట్ అక్యుములేషన్ చేసుకున్న తర్వాత బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్యుములేషన్ చేసుకున్న తర్వాత మంచి మూవ్‌మెంట్ ఇచ్చింది. బట్ రిజెక్షన్ అనేది ఎక్కడొచ్చింది? ఇక్కడ ఈ జోన్‌లో వచ్చింది. బికాజ్ ప్రీవియస్‌లీ ఈ జోన్ అనేది సపోర్ట్ జోన్ ఉండే. అవునా? ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత ఈ జోన్ సపోర్ట్ జోన్ అయ్యింది. మళ్ళీ ఈ జోన్ అనేది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్. అందుకే నేనేం చేశానంటే ఇక్కడ వన్స్ సపోర్ట్ ఇక్కడ చూడండి. మార్కెట్ బ్రేకౌట్ ఇచ్చింది. ఆ తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం మూవ్‌మెంట్ ఇచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏందంటే వన్స్ ఎ సపోర్ట్ విల్ ఆల్వేస్ బికమ్ రెసిస్టెన్స్. ఇక్కడ సపోర్ట్ అనేది ఏదైతుందో అది ఇక్కడ రెసిస్టెన్స్ అయిందన్నమాట. దీన్ని ఎట్లా కనిపెట్టాలి మనము? ఎక్కడి నుంచి అంటే ప్రీవియస్‌గా మనకు మార్కెట్ ఇక్కడంతా ఏం తెలీదు. అవునా? ఇక్కడ మనం ఇక్కడ సపోజ్ ఇక్కడుంది మార్కెట్ ఇట్లా రియాక్ట్ అయింది. ఇక్కడుంది మార్కెట్. సో, ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చిందా? లేదా? సో, ఇక్కడ నుంచి మెల్ల మెల్ల బౌన్స్ బ్యాక్ వచ్చింది. అవునా? సో, మనం అప్పుడు ఏం చేస్తాం? ఈ పర్టిక్యులర్ జోన్ అనేది మార్క్ చేసుకుంటాం. ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో, ఈ పర్టిక్యులర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఎందుకంటున్నా అంటే, ఎందుకంటే మనకిక్కడ మార్కెట్ ఒకవేళ నీకు ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చినా గాని, ఇక్కడ నుంచి నీకు మళ్ళీ పైనకి మూవ్‌మెంట్ ఇచ్చిందంటే, ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుందని తెలవాలి. ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఒకటి డిమాండ్ జోన్ అయినా, సప్లై జోన్ అయినా ఆర్ ఎల్స్ ఇంకొక వే ఏముంటుంది? ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ అంటారు దాన్ని. ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్‌తోని కూడా మనం మార్కెట్ ఎక్కడి వరకు పైనకెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి కింద పడొచ్చు అనేది కూడా డిఫైన్ చేయొచ్చు మనం. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ జోన్ ఏదైతుందో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ యాస్ టీజ్ రిజెక్షన్. అందుకే ఈ జోన్‌ని టార్గెట్ 1గా డిసైడ్ చేశాను. ఈ పర్టిక్యులర్ జోన్ 3395 అంటే 3400 నుంచి 3330 ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్స్ వరకు ఈ జోన్‌ని నేను టార్గెట్ 1గా డిసైడ్ చేశాను. ఈ జోన్ దగ్గర కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేకౌట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్‌కొస్తుంది కదా! అక్కడ మీరు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఏదైనా ఉంటే. ఈ పొజిషన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ? ఈ జోన్ మళ్ళీ. ఎందుకు అంటే ప్రీవియస్‌లీ ఇదే రిజెక్ట్ ఇచ్చింది కదా! టార్గెట్ 1, టార్గెట్ 2. సో, మనం ఏం చేయాలంటే యాస్ ఎ ఇన్వెస్టర్‌గా లాంగ్ టర్మ్ ఒకవేళ సర్వైవ్ అవ్వాలి మార్కెట్స్‌లో అంటే ఫస్ట్ ఏం చేయాలి? టార్గెట్ 1 రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ స్టాప్ లాస్‌ని బయింగ్ జోన్‌లో పెట్టేసేయాలి. అవునా? స్టాప్ లాస్‌ని బయింగ్ జోన్‌లో పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఇక్కడ పార్షియల్ బుకింగ్ చేయాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 30% అన్నా లేకపోతే సపోజ్ మీరు ఒక రూ. 100 ఒక స్టాక్ కొన్నారు. సో, మీరు రూ. 100 పెట్టి కొన్నారు. రూ. 30 వర్త్ ఆఫ్ స్టాక్‌ని మీరు అమ్మేసేయాలి. సో థట్ ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ మీకు అగెయిన్స్ట్‌గా పోయినా గాని అట్‌లీస్ట్ మీరు ఆ 30% గెయిన్ అయినా గాని కాపాడుకుంటారనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ బయింగ్ జోన్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉండే ముందు. ఇక్కడ తెచ్చేసారు బయింగ్ జోన్ దగ్గరికి. సో, ఇక్కడ జీరో లాస్ ఇంకా మీకు ఈవెన్ మార్కెట్‌ని స్టాప్ లాస్ హిట్ చేసినా గాని జీరో లాస్. బట్ ఇనీషియల్‌గా ఇప్పుడు మీరేం చేస్తారు? ఆఫ్టర్ రీచింగ్ టార్గెట్ 1 మనం ఏం చేయాలి 30% లేదా 40% మోస్ట్‌లీ అందరూ 50% అంటారు. బట్ మంచి మూవ్‌మెంట్ ఇస్తుంది ఇక్కడ. సో, అందుకే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది అనంటే ఇక్కడ నుంచి ఇమ్మీడియేట్ పిన్ బార్ రిజెక్షన్ ఇట్లాంటి విక్ ఫార్మ్ అయ్యి పిన్ బార్ రిజెక్షన్ వస్తే మళ్ళీ సెల్లింగ్ కొంచెం డౌన్ సైడ్ ఉంటుందని అర్థం. బట్ ఇక్కడ అట్లా మెయింటైన్ చేయకుండా కంప్లీట్ మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడనే ఈ జోన్ దగ్గరనే కన్సాలిడేట్ అయితే ఇంకా మార్కెట్ ఈ సైమన్ స్టాక్‌లో ఇంకొంచెం మూవ్‌మెంట్ ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఆల్సో నేను ప్రీవియస్‌లీ ఇది ఆఫ్టర్ బయింగ్ జోన్. ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బిఫోర్ థట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ 3043 ఉండే. అప్పుడు కూడా నేను తీసుకోవద్దని ఈవెన్ నా ఫ్రెండ్‌కి కూడా నేను రిఫర్ చేశాను. ఏందంటే ఈ స్టాక్ మంచిగుంది తీసుకో అని చెప్పి కూడా చెప్పాను నేను. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌లీ ఈ జోన్ నుంచి మార్కెట్ అనేది రియాక్ట్ అయ్యింది. సో, ఇక్కడ కూడా బయింగ్ జోన్ ఉంది కదా! ఇక్కడ కూడా బయింగ్ జోన్ ఎందుకంటే ఇక్కడ బయింగ్ జోన్ ఉన్నా గాని నేను ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత ఇది బ్రేకౌట్ ఆల్రెడీ ఇచ్చింది. ఇక్కడ బయింగ్ జోన్ అన్నప్పుడు ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. ఎందుకంటే ప్రీవియస్‌లీ ఇదే కదా జోన్. మనం అందుకే అన్నాను నేను ఫ్యూచర్ సెషన్స్ కోసం మనం జోన్స్ మార్క్ చేసుకోవాలి. ఈ జోన్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసినాం ఇక్కడ.
సో, ఇది సైమన్ స్టాక్ రిలేటెడ్. అండ్ ఇఫ్ ఎనీ మీకింకా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఏదైనా కావాలి అనుకున్నా, లేకపోతే మీరేదైనా స్టాక్ హోల్డ్ చేస్తున్నా గాని, లెట్ మీ నో. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు షేర్ చేస్తాను. థాంక్ యూ.